బయట పనులను ముగించుకొని ఇంటికి వచ్చిన చీమ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉలికిపడింది. కారణం, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు. బయటకు వచ్చి చూస్తే అక్కడ కూడా అదే పరిస్థితి. ఇవన్నీ కూడా ఇలా కావటానికి కారణం తన పిల్లలే అని గ్రహించింది చీమ. దాంతో చీమకి కోపం ఎక్కువయ్యింది. చాలా కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఈ పిల్లలు వినరు అని తన మనసులో అనుకుంటూనే పిల్లలను పిలిచింది. తల్లి గొంతు వినేసరికి పిల్లలంతా కూడా భయపడుతూ తల్లి దగ్గరికి వచ్చి చేరాయి. కోపంతో తల్లి తిడుతూ ఉంటే అవి కూడా మాట పెంచుకున్నాయి. తల్లి అడిగింది పిల్లల్ని, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు నేను చెప్పగలను? మీరు నా మాట వినరా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అరవడంతో తండ్రి కూడా వచ్చి చేరి తండ్రి తల్లి కలిసి పిల్లలని గద్దించసాగారు. ఈలోపు అక్కడికి వచ్చినటువంటి పిల్లని చీమ కొడుతుంది. మాట వినకపోతే దెబ్బ పడుతుంది, జాగ్రత్త అని హెచ్చరించింది. తండ్రి అయిన దేవుడు కూడా అదే చెప్పాడు కదా, మాట విననప్పుడు బెత్తం వాడాలి అని చెప్పాడు. ఈరోజు ఆయన మనకి అనేక మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు. మనం ఆయన మాట వినాలి. ఆయన యొక్క మాటల సారాంశాన్ని గ్రహించాలి. మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆయన చెప్పిన అనేక విషయాలలో ఉన్న మంచిని మనం ఎంచుకోవాలి. ఆ మంచి ప్రకారం మనం జీవించటానికి దినదినము క్షణక్షణము ప్రయత్నం చేయాలి. అలాగాని ప్రయత్నం చేయకపోయినట్లయితే కోరి మనం కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. గుంటలో పడవచ్చు, లేదా సమస్యల్లో ఇరుక్కొని పోవచ్చు, లేకుంటే చెప్పలేని పరిస్థితులు మనలను బాధించవచ్చు. అందుకని మనం ఏం చేయాలనంటే, మన తండ్రి అయిన దేవుడు మనకి చెప్పినటువంటి మాటలను విని వాటిని మనసులో భద్రం చేసుకొని చిక్కుల్లో పడకుండా మనలను మనం ఆయన యొక్క కాపుదలతో, ఆయన యొక్క సంరక్షణతో, ఆయన యొక్క కనికరంతో రక్షించుకుంటూ ఉండాలి. అలా రక్షించుకొనకుండా ఉన్నట్లయితే మనలను మనం శిక్షించుకున్నట్లు అవుతుంది. కాబట్టి మనం దేవుడు చెప్పిన మాట విందాము. మనల్ని పిలుస్తున్నటువంటి యేసయ్య వైపు చూద్దాము. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకొని ఆయన వైపు వెళ్ళినట్లయితే మనకు దీవెన, ఆశీర్వాదం మెండుగా వస్తుంది. అట్టి దీవెన నేడు ఆయన మనకు దయచేయునుగాక. ఆమేన్. చీమలు చెప్పిన మాటలు చీమ పిల్లలు విన్నాయి. అలాగే మనం కూడా తండ్రి అయిన దేవుని మాట విని ముందుకు వెళ్దాము.